మనం దేవుని పని చేసినప్పుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా లెక్కలు వేసుకోకూడదు. ఎన్ని గంటలు దేవుని పని చేశాను నేను, ఎంతమందికి నేను పరిచర్య చేశాను, ఎంతకాలం నుంచి ఈ సంఘంలో నేను మరి మరి ప్యాడ్లు వాయించాను, లేకపోతే ఎంతకాలం నుంచి నేను పరిచర్యలో ఉన్నాను. లెక్కలు వేసుకోకూడదు దేవుని సంధిలో మనం చేసినప్పుడు. నీ తండ్రికి నువ్వు చేసే దానికి లెక్కలేంటి? ఆయన నీ తండ్రి, నువ్వేం ఆయన కింద ఉద్యోగస్తుడు కాదు. దేవుని పరిచర్యలో కూడా, దేవుని సంఘంలో కూడా మనం ఒక దేవుని పరిచర్య చేయాలని మనం అనుకుంటే, ఆయన పరిచర్యకి మనం వాడబడాలని మనం అనుకుంటే అస్సలు లెక్కలేసుకోకూడదు. ఎంత ఖర్చు పెట్టాము, ఎన్ని గంటలు అక్కడ ఉన్నాము, ఎంత ప్రయాసపడ్డాము. కొన్నిసార్లు సంఘాల్లో ఈ భేదాలు వస్తాయండి. ఏమంటారంటే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత కష్టపడితే నాకు కనీసం ఒకసారైనా సరే లేపి నన్ను మరి అభినందించలేదు ఏంటండి పాస్టర్ గారు? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని పని చేసినప్పుడు అస్సలు లెక్క పెట్టుకోకూడదు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అసలు దేవుని పనికి చేయడానికి అవకాశం దొరకడమే గొప్ప. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చేయండి దేవుని పని, కానీ అస్సలు లెక్క పెట్టుకోకుండా చేయండి. ఎంత బలం ఉంటే అంత బలంతో చేయండి. దేవుడు ఎంత ధనం ఇస్తే అంత ధనంతో చేయండి. దేవుడు ఎంత దాతృత్వం ఇస్తే అంత దాతృత్వంతో చేయండి. దేవుడు ఎంత శక్తి ఇస్తే ఆ శక్తిని అంతా ఉపయోగించి దేవుని పని చేయండి. కానీ రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.